గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. శత్రువునైనా సరే మిత్రునిగా చేసుకుంటేనే కదా అసలైన మజా అనుకుంటాడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్. ఇక ప్రస్తుతం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి బిగ్ బాస్ బుట్ట భోజనం పంపించారు. అయితే తను ముందు తినకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దగ్గరుండి వడ్డించాడు. అయితే ఫస్ట్ గౌతమ్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇక గౌతమ్కి నిఖిల్కి అస్సలు పడదనే చెప్పాలి. గౌతమ్కి ఎప్పుడు సందు దొరికితే నిఖిల్ని అప్పుడు వేసుకుందామా అని చూస్తాడు. కానీ నిఖిల్ గౌతమ్తో మంచి బాండింగ్ పెట్టుకోవాలని చూస్తాడు. ఇక వీళ్ళిద్దరికీ పడకపోయినా సరే అన్నం దగ్గర ఎవరైనా ఒకటే కదా అన్న రీతిలో ఫస్ట్ నుంచి ఎవరన్నా సరే అవతల నుంచి వడ్డిస్తారు. కానీ నిఖిల్ మనసు ఏంటంటే ఫస్ట్ గౌతమ్ కూర్చున్నాడు కాబట్టి యువతల వైపు ఉన్న గౌతమ్కి వడ్డించాడు. ఇక దగ్గరుండి అన్నీ వేసి తినరా కడుపు నిండా అంటే నువ్వు తిను అంటూ కూడా గౌతమ్ అయితే నిఖిల్ని అన్నాడు. నిఖిల్ అన్నాడు మీరందరూ తిన్నాకే తింటాన్రా అంటూ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కూడా దగ్గరుండి మరీ వడ్డించాడు. ఇక్కడే కదా అసలైన మార్కులు కొట్టేస్తాడని చెప్పాలి. ఎంత ఎదిగినా సరే ఒదుగు ఉండాలని నిఖిల్ని చూస్తే అర్థమవుతుంది. హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పెట్టిన తర్వాత తింటాను అన్నాడు చూడండి. ఇంకేం కావాలి విన్నర్ అయ్యే క్వాలిటీస్కి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శత్రువును కూడా మిత్రునిగా ప్రేమించాలనేదే నిఖిల్ ఫ్యాంటసీ అని చెప్పాలి. మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.